రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే రైళ్ల రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రాజమండ్రి నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, శ్రీనివాస్ What are you may will రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి పై కొద్దిసేపటి కిందట ఋషి రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి పై కొద్దిసేపటి కిందట గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ రాజమండ్రి రైల్ బ్రిడ్జ్ ని కొంత కాలంగా రిపేర్ నిమిత్తం ఇక్కడ నిలిపివేయడం జరిగింది. దాంతో కింద మట్టికి ట్రైన్ల మట్టికి ప్రతిరోజు కొనసాగుతున్నాయి. అయితే దీనిలో భాగంగా ఈ కొద్దిసేపటి కిందట గూడ్స్ ట్రైన్ ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వెళ్తున్న గూడ్స్ ట్రైన్ కలకటా చెన్నై వైపు వెళ్తుంది. అయితే దీనికి ఇది సాంకేతిక లోపం కారణంగా మొత్తం కింద పట్టాలు కొద్దిగా తప్పుకోవడంతో పట్టాలు తప్పుకున్నది. దీంతో సుమారు అరగంట సేపటి నుంచి కూడా ఈ ట్రైన్ నిలిపివేయడం జరిగింది. దీంతో రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి పై సాయంత్రం నుంచి వెళ్లవలసిన పలు ట్రైన్లు నిలిచిపోవడం జరిగింది. అటేపు నుంచి ఇటేపు వరకు కూడా రెండు రాకపోకలన్నింటినీ కూడా నిలిపేశారు. దీంతో ఈ రాజమండ్రి పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గోదావరి బ్రిడ్జి మీదుగా విజయవాడ వెళ్లవలసిన పలు ట్రైన్లని గోదావరి రైల్వే స్టేషన్ మీదుగా మళ్లించడం జరిగింది. దీంతో గోదావరి రైల్వే స్టేషన్ మీదుగా ఆ మూడో బ్రిడ్జి వైపు నుండి దానికి కొవ్వూరు వైపుగా వెళ్తున్నాయి, విజయవాడ వైపుగా పరిగణించడం జరుగుతుంది. అలాగే రెండు వైపులా కూడా అయ్యే రాకపోకలు నిర్వహించడం జరుగుతున్నది. అయితే రూట్ లో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే అదే మామూలుగా నిత్యం జనంతో వెళ్లే ట్రైన్లు ఏదైనా ఉంటే ఆ పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే కేవలం సాంకేతిక లోపం కారణంగానే ఈ పట్టాలు తప్పినట్లుగా అధికారులు ఇంతవరకు చెప్పడం జరుగుతున్నది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులందరూ కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని దాన్ని పట్టాలు తప్పిన రైలుని అంతటినీ కూడా మరమ్మతులు చేపట్టి దాన్ని మళ్లీ తిరిగి పునరుద్ధరించే చర్యలు అయితే చేపట్టడం జరుగుతున్నది. దీని కారణంగా మొత్తం ఇటువైపు విజయవాడ నుంచి రాజమండ్రి విశాఖపట్నం వెళ్లే వైపు ట్రైన్లు కానీ అలాగే విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే ట్రైన్లు కానీ పలు ట్రైన్లు ఆలస్యంగా కూడా తిరుగుతున్నాయి. అయితే కొన్ని ట్రైన్లు మట్టికి యథావిధిగా గోదావరి రైల్వే స్టేషన్ గా మళ్లించడంతో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ప్రయాణికుల ట్రైన్ కాకుండా కేవలం గూడ్స్ ట్రైన్ కావడంతో ఈ గూడ్స్ ట్రైన్ వెళ్తున్న సమయంలోనే రూట్ లో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది. అయితే మనం చూస్తున్న విజువల్ లో చూస్తున్నట్లయితే మొత్తం ఈ రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి దగ్గర నుంచి మొత్తం 9వ స్తంభం వరకు కూడా ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ 9వ స్తంభం వద్ద ఈ పట్టాలు రెండుగా తప్పుపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లయింది. అయితే మొత్తం అయితే ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో అధికారులు మట్టికి ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేవలం వివిధ వస్తువులు రవాణా చేస్తున్న కారణంగా ఈ గూడ్స్ ట్రైన్ నిలిచిపోయింది అని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఏదో సాంకేతిక లోపం కారణంగా ఇది తప్పుకున్నది. అయితే దీన్ని వెంటనే మరమ్మతులు చేపడతాము. అయితే దీనికి ఎందుకు ఈ ఘటన జరిగిందనే దాని మీద విచారణ జరుపుతున్నట్టుగా రైల్వే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఋషి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.